కూతురి కర్కశత్వం, ప్రియుడి మోజులో కన్నతల్లి దారుణ హత్య. 10వ తరగతిలోనే బాలిక ప్రేమాయణం. 3 నెలల క్రితం ఇన్స్టాలో యువకుడు పరిచయం. బాగా చదువుకోవాలని తల్లి మందలించినందుకే దారుణం. సుత్తితో తలపై మోది గొంతు కోసి మర్డర్. మృతురాలు చాకలేలమ్మ ముని మనుమరాలు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో గాయకురాలిగా వర్క్. అంజలి మృతి పట్ల పలువురి నివాళి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఎంత దారుణం. ఈరోజు 10వ తరగతి 12వ తరగతి అంటే 12 ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడి వరకు కూడా పిల్లలకి ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఉండడం ద్వారా పరిచయాలు పెరగడము, ఆ తర్వాత ఆ పరిచయాలు కాస్త ఆ పరిచయాల మోజు ఏదైతుందో అది ప్రేమగా అంటే ఒక అంటే అది ఒక యవ్వనమైనటువంటి ఏజ్. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి కూడా 12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో అప్పటి నుంచి కూడా ఈరోజు దాదాపు 22-23 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ దాదాపు 7-8 సంవత్సరాల వయసులో ఇటు అబ్బాయిలు కానీ ఇటు అమ్మాయిలు కానీ ఇద్దరు కూడా ఒక రకమైనటువంటి మోజులో ఉంటారు. ఒక రకమైనటువంటి యవ్వనంలో ప్రతి అంశాన్ని కూడా ఆకర్షితులు అవుతారు. వాళ్ళ చదువుకు ఆకర్షితే మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వాళ్ళ ప్రేమకు ఆకర్షితే వాళ్ళ భవిష్యత్తు పోతారు, అంధకారంలోకి పోతుంది. సో ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. తల్లిదండ్రులకు తెలియకపోవడం కావచ్చు. వాళ్ళకి ఫోన్లు ఇస్తారు. 10th క్లాస్ కాకముందే వాళ్ళకి ఫోన్లు ఎందుకు ఇస్తారు? ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? సో వాళ్ళతో జాగ్రత్తగా వాళ్ళు ఏం మానిటర్ చేస్తున్నారు, ఎలాంటి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఈవెన్ స్నాప్చాట్ కానీ ఇంకా పలు రకాల సోషల్ మీడియా వెబ్సైట్లో ఏం వాడుతున్నారు, వాళ్ళు ఎవరెవరితో చాట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉందో ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేయాలి. లేకపోతే ఇలాంటి దారుణాలు ఒడిగడుతూ ఉంటారు, ఇలాంటి దారుణాలకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక మానసికమైనటువంటి వీక్ మానసికమైన స్థితిలో ఉంటారు. వాళ్ళ మానసిక స్థితి చాలా వీక్గా ఉంటుంది. సో ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈవెన్ సెక్సువల్గా అడిక్ట్ కావచ్చు, లేకపోతే పలు రకాల తిరగడానికి అడిక్ట్ కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలనేటువంటి ధోరణితో ఉండొచ్చు, బయట తిరగాలనేటువంటి దాంట్లో ఉండొచ్చు. ఇలా పలు రకాల మానసిక స్థితి స్ట్రాంగ్గా ఉండక వీక్గా ఉండడం వల్ల డైవర్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. పాపం ఈమె మృతికి ప్రధానమైన పాపం ఈమె కూడా చాలా యంగేజ్లో కనబడుతుంది. దాదాపు 35 ఎంతో ఉండేట్టే కనబడుతూ ఉంది. సో ఆ ఏజ్లో ఇలాంటి దుర్మార్గులు ఎవరైతున్నారో ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నారో వీడు నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 కేసీఆర్ పాలన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో 2014 ముందు ఎట్లా ఉండంటే కొన్ని అంటే ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఓన్లీ హైదరాబాద్ లాంటి ప్లేసులు కావచ్చు, లేకపోతే కొంత దాని తర్వాత సెకండ్ గ్రేడ్ సిటీస్ ఏవైతున్నాయో వరంగల్ లాంటి ప్లేసెస్లో, నిజామాబాద్ లాంటి ప్లేసెస్లో కొంత అక్కడక్కడ దొరుకుతూ ఉంటుండే, ఎవరికి కూడా అందుబాటులో ఉండకపోతుండే. 2014 తర్వాత కంప్లీట్గా ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ లాంటి దుర్మార్గుడు ఈ మాదక ద్రవ్యాలపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోవడం వల్ల ఊరూరా చిన్న 500 జనాభా ఉన్నట్టు ఊర్లో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి 18 సంవత్సరాల యువకులందరూ కూడా గంజాయికి అలవాటు అందరంటే కొంతమంది గంజాయికి అలవాటు పడి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. పేరెంట్స్ కొడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళు బైక్లు వేసుకొని నైట్ పూట అర్ధరాత్రి పూట ఎక్కడెక్కడో తిరుగు యాక్సిడెంట్లు చేసుకొని చాలా రకాల అంటే మానసికమైన స్థితిలో వాళ్ళు కూడా ఇబ్బంది అంటే వాళ్ళు కూడా ఒక రకరకాల దూరంలోకి పోతున్నారు. మరి ఈ అబ్బాయి కూడా దానికి కారణం మరి అబ్బాయి ఫేస్ చూస్తూ ఉంటే చాలా సింపుల్గా అర్థమైపోతుంది, వాడు గంజాయికి అడిక్ట్ అయ్యిండేమో అనేటువంటి దానిలో ఉంది. సో దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉండి కనుక ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఒక ఫర్ సపోజ్ ఒక మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎక్కడో మావోయిస్టుల సమాచారం తెలుస్తుంది. మావోయిస్టులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, సానుభూతి పనులు వాళ్ళు ఏం చేశారు, ఎవరికెక్కడికి పోతున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. మరి గంజాయి అమ్మాయి వాళ్ళ విషయం తెలియదా? ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తాను, అక్కడ ఆ మండలంలో పర్టికులర్ మండలంలో గంజాయి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది యొక్క సహకారం లేకుండా అమ్మరు. 100% పోలీస్ సిబ్బంది యొక్క వాళ్ళకు కూడా కమిషన్లు పోతూ ఉంటాయి. సో దానివల్లనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వీళ్ళు గంజాయికి అలవాటు పడడం వల్ల, అమ్మాయిలేమో వ్యామోహానికి అలవాటు పడడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితికి దాపరించింది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా పనిచేయాలి. ఎక్కడెక్కడో అమాయకులందరూ తీసుకొచ్చేసి ఇబ్బంది పెడతా ఉంటారు, చిన్న భూ పంచాయతీలు ఇబ్బంది పెడతా ఉంటారు. మరి వీళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. దీనికి కారణం ఏంది? మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది కానిస్టేబుల్ దొరికినరు గంజాయి సప్లైర్స్కి అండగా ఉన్నారని చెప్పేసి ఉన్నాయి సంఘటనలు కూడా ఉన్నాయి.
100% పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మామూలు పోతూ ఉంటాయి వీటి వల్ల. సో దీనిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తేనే ఈరోజు గంజాయి కంట్రోల్లోకి వస్తుంది, వీళ్ళకు కొంత కట్టడి చేసినట్టు అవుతుంది. అది చేయకపోతే ఇంకా ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అయితేనే ఉంటాయి. ఈరోజు 10వ తరగతి 12వ తరగతి అంటే 12 ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడి వరకు కూడా పిల్లలకి ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఉండడం ద్వారా పరిచయాలు పెరగడము, ఆ తర్వాత ఆ పరిచయాలు కాస్త ఆ పరిచయాల మోజు ఏదైతుందో అది ప్రేమగా అంటే ఒక అంటే అది ఒక యవ్వనమైనటువంటి ఏజ్ 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి కూడా 12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో అప్పటి నుంచి కూడా ఈరోజు దాదాపు 22-23 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ దాదాపు 7-8 సంవత్సరాల వయసులో ఇటు అబ్బాయిలు కానీ ఇటు అమ్మాయిలు కానీ ఇద్దరు కూడా ఒక రకమైనటువంటి మోజులో ఉంటారు. ఒక రకమైనటువంటి యవ్వనంలో ప్రతి అంశాన్ని కూడా ఆకర్షితులు అవుతారు. వాళ్ళు చదువుకు ఆకర్షితే మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ప్రేమకు ఆకర్షితే వాళ్ళ భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి పోతుంది. సో ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యంగా చెప్పొచ్చు. తల్లిదండ్రులకు తెలియకపోవడం కావచ్చు. వాళ్ళకి ఫోన్లు ఇస్తారు, 10th క్లాస్ కాకముందే వాళ్ళకి ఫోన్లు ఎందుకు ఇస్తారు, ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? సో వాళ్ళతో జాగ్రత్తగా వాళ్ళు ఏం మానిటర్ చేస్తున్నారు, ఎలాంటి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఈవెన్ స్నాప్చాట్ కానీ ఇంకా పలు రకాల సోషల్ మీడియా వెబ్సైట్లో ఏం వాడుతున్నారు, వాళ్ళు ఎవరెవరితో చాట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉందో ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేయాలి. లేకపోతే ఇలాంటి దారుణాలు ఒడిగడుతూ ఉంటారు, ఇలాంటి దారుణాలకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక మానసికమైనటువంటి వీక్ మానసికమైన స్థితిలో ఉంటారు. వాళ్ళ మానసిక స్థితి చాలా వీక్గా ఉంటుంది. సో ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈవెన్ సెక్సువల్గా అడిక్ట్ కావచ్చు, లేకపోతే పలు రకాల తిరగడానికి అడిక్ట్ కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలనేటువంటి ధోరణితో ఉండొచ్చు, బయట తిరగాలనేటువంటి దాంట్లో ఉండొచ్చు. ఇలా పలు రకాల మానసిక స్థితి స్ట్రాంగ్గా ఉండక వీక్గా ఉండడం వల్ల డైవర్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. పాపం ఈమె మృతికి ప్రధానమైన పాపం ఈమె కూడా చాలా యంగేజ్లో కనబడుతుంది. దాదాపు 35 ఎంతో ఉండేట్టే కనబడుతూ ఉంది. సో ఆ ఏజ్లో ఇలాంటి దుర్మార్గులు ఎవరైతున్నారో ఈ పిల్లాడు ఎవరైతున్నారో వీడు నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 కేసీఆర్ పాలన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో 2014 ముందు ఎట్లా ఉండంటే కొన్ని అంటే ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఓన్లీ హైదరాబాద్ లాంటి ప్లేసులు కావచ్చు, లేకపోతే కొంత దాని తర్వాత సెకండ్ గ్రేడ్ సిటీస్ ఏవైతున్నాయో వరంగల్ లాంటి ప్లేసెస్లో, నిజామాబాద్ లాంటి ప్లేసెస్లో కొంత అక్కడక్కడ దొరుకుతూ ఉంటుండే, ఎవరికి కూడా అందుబాటులో ఉండకపోతుండే. 2014 తర్వాత కంప్లీట్గా ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ లాంటి దుర్మార్గుడు ఈ మాదక ద్రవ్యాలపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోవడం వల్ల ఊరూరా చిన్న 500 జనాభా ఉన్నట్టు ఊర్లో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్